ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఏదో ఒక పాపిష్టి పీనుగు నిన్ను ఆకర్షించి ఆ పీనుగు మీద పడి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ మనసును పాడు చేసుకుంటున్నావు. ఏ పాపమైతే నిన్ను ఆకర్షించి, ఏ అలవాటైతే నిన్ను ఆకర్షించి, ఏ కోరిక అయితే నిన్ను ఆకర్షించి ఈరోజు బంధించేసిందో, దాని నుంచి నువ్వు త్వరగా బయటపడకపోతే వినో, త్వరలో నీ మీదకు నాశనం రాబోతుంది. త్వరలో నీ మీదకు విపత్తు రాబోతుంది. త్వరలో నీ మీదకు నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి శిక్ష రాబోతుంది, వచ్చేసింది. ఆ గద్ద మీదకు వచ్చేసింది. ఏ పీనుగైతే ఆకర్షించి తన కడుపు నింపినట్టుగా కనిపించిందో అదే పీనుగు తనను బంధించి పడేసింది. ఈరోజు ఏ పాపమైతే, ఏ అక్రమ జీవితం అయితే నీ కడుపు నింపుతుంది అనుకుంటున్నావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది అనుకుంటున్నావు, నీకు కావలసిన వస్తువులు, కావలసిన వాహనాలు, స్థలాలు, పొలాలు కొనడానికి ఆధారం అనుకుంటున్నావు, అదే నీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. దేవునికి దూరంగా నువ్వు జీవిస్తూ పాపానికి చేరువై సైతానుకు లోబడి బానిసవై నువ్వు ఏమి చేసినా దానికి ప్రతిఫలము, మూల్యము చెల్లించక తప్పదు. ఎస్, పాపానికి ఒక తత్వం ఉంది. అదేంటో తెలుసా? భోగాన్ని ఇస్తుంది. ఎంతసేపు ఇస్తుంది ఆ భోగాన్ని? బైబిల్ సెలవిస్తుంది, అల్పకాల పాప భోగము. అంటే అది ఇచ్చే భోగము కాసేపు, కానీ అది మిగిల్చేటటువంటి బాధ జీవితకాలం ఉంటుంది. ఆ రోజు త్వరలో నీ జీవితంలో రాబోతుందనే సత్యము దేవుడు ఈ రోజు నీకు హెచ్చరికగా తెలియచేస్తున్నాడు. ఆ గద్దవలే పీనుగకు ఆకర్షితమై జురుకుంటూ తన ప్రాణాన్ని పోగొట్టుకుందో, అలాగే నీ జీవితంలో కూడా ఈరోజు సైతాను నీ ముందు ఉంచినటువంటి లోక పాపాన్ని, లోక స్నేహాన్ని, మోహాన్ని జుర్రుకుంటూ నువ్వు నాశనం చేసుకుంటావో, లేదా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి ఈ హెచ్చరికను విని నీ జీవితాన్ని భద్రం చేసుకుంటావో, నీ ఇష్టం.